నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులను చంద్రబాబు ఇవాళ శాఖలను కేటాయించారు. తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించేది ప్రకటిస్తారు. కాగా జనసేనకు కీలక శాఖలు కేటాయించనున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించనున్నారు. ఆయనకు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయిస్తారని తెలుస్తోంది. ఇక నాదెండ్ల మనోహర్ కి పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్లు సమాచారం. పవన్ కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చంద్రబాబు నాయుడు ఇవాళ శాఖలను కేటాయించనున్నారు. ఈ శాఖల్లో ఎవరెవరికి ఎలాంటి శాఖలను కేటాయించనున్నారు? గుడ్ మార్నింగ్ సౌమ్య. ఏదైతే నిన్న పండగ వాతావరణంలో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానంతరం ఇవాళ చంద్రబాబు తిరుమల దర్శనానంతరం మధ్యాహ్నానికి విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రంలోగా ఈ శాఖల కేటాయింపు అనేది కూడా ప్రకటన రాబోతుంది. ఇందులో చూస్తే కనుక ప్రధానంగా ఏదైతే పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఏదైతే ఖరారు చేశారో, ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏ శాఖ తీసుకుంటారో, అదేవిధంగా జనసేనకు సంబంధించి ముగ్గురు మంత్రులకు ఎలాంటి శాఖలు వస్తాయని చెప్పి కూడా ఒక ఉత్కంఠగా మారింది. ఇందులో పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎం కావడంతో ఆయనకి ఏదైతే ఆయనకి ఇష్టపడిన శాఖ ఇస్తారా, లేదంటే అక్కడ అవకాశం ఉన్నట్టు బట్టి కేటాయిస్తారనేది చూడాల్సి ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక ప్రస్తుతం అయితే డిప్యూటీ సీఎం కావడంతో హోంశాఖ ఇవ్వడం అనేది కూడా ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఎందుకంటే ఏదైతే ఉప ముఖ్యమంత్రికి హోంశాఖ అనేది పవర్ఫుల్ శాఖ కావడంతో, అంటే ఏదైతే సీఎం తర్వాత శాంతి భద్రతలతో కావచ్చు అన్ని అంశాల్లో కూడా ఏదైతే హోంశాఖ చాలా కీలకం కావడంతో హోంశాఖనే కేటాయిస్తారని చెప్పి గత 4 రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా మరొక కొత్త ఏదైతే ప్రచారం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇందులో పవన్ కళ్యాణ్ తనకి ఇష్టమైన గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణ ఈ 3 శాఖలను కూడా పవన్ కళ్యాణ్ కోరుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ ప్రకారమే ఆ శాఖలనే పవన్ కళ్యాణ్ కేటాయించే అవకాశం అయితే ఉంది. ఇందులో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి రెండు కూడా ఏదైతే గ్రామీణ ప్రజలకు, అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక గ్రామీణ ప్రజలకు చేరువయ్యే శాఖ పంచాయతీరాజ్, వాస్తవ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాలు కావచ్చు, లేదంటే గ్రామీణ అభివృద్ధికి సంబంధించి కీలకమైన శాఖ, అదేవిధంగా అటవీ, పర్యావరణం ఈ రెండు కూడా పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన అంశాలు కావడంతో ఇటు మొక్కల పెంపకం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పవన్ కళ్యాణ్ చాలా ఆయన మనసుకు బాగా హత్తుకునే అంశాలు కావడంతో, ఆయన కూడా పర్యావరణ ప్రియుడు కావడంతో ఆ శాఖలను కోరుకుని ఉండొచ్చు అని చెప్పి కూడా ఇప్పటికే ఊహాగానాలు అయితే మొదలయ్యాయి. ఇది ఏదైతే దాదాపు చూస్తే మధ్యాహ్నం కల్లా ఇది ఖరారయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే హోంశాఖ తీసుకుంటే కనుక కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇటు హైదరాబాద్ లో ఉంటారు, అదేవిధంగా ప్రస్తుతం రానున్న నెలల్లో ఆయన షూటింగ్స్ లో కూడా పాల్గొనబోతున్నారు. దాదాపు 3 చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఏదైతే ఈ షూటింగ్స్ విషయంలో కావచ్చు, లేదంటే ఇతర అంశాల్లో ట్రావెల్ చేయడంలో హోంశాఖ పరంగా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైనా రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరిగినా కూడా క్షణాల్లో హోంమంత్రి రియాక్ట్ కావాల్సి ఉంటుంది. ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హోంశాఖ కాకుండా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా అటవీ, పర్యావరణం ఈ 4 శాఖలు కూడా. ప్రసాద్ గారు, గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కోరుకోవడానికి ఏదైనా ముఖ్యమైన కారణం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే రానున్న పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా ఏదైతే రూరల్ ఓటర్స్ ఉన్న రాష్ట్రం కావడంతో గ్రామీణ ప్రజలకు ఎక్కువగా చేరువైతే ముందుగా తాను ఎక్కువగా ప్రజల్లో మన్నలు పొందొచ్చు. ముఖ్యంగా ఇప్పటికీ చూస్తే కనుక గ్రామాల వ్యవస్థ ఏదైతే గత 5 ఏళ్ల నుంచి చూస్తే కనుక పంచాయతీలు మొత్తం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి. సర్పంచ్లను కూడా ఉత్సవ విగ్రహాల్లో మార్చి మొత్తం అంతా కూడా సచివాలయాల ద్వారా కూడా వైసీపీ ప్రభుత్వం పాలన సాగించిందని చెప్పి కూడా విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచులు మొత్తం అదే గ్రామాల్లో సర్పంచులు ఎన్నికైనప్పటికీ కూడా వారంతా కూడా కనీసం చిన్న పనులు కూడా చేయించుకోలేని పరిస్థితి. అదేవిధంగా నీళ్లు, ఏదైతే మంచినీటి సరఫరా కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా మారినాయి. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ కనుక తీసుకుంటే త్వరగా ఆయన గ్రామీణ ప్రజలకు చేరువయ్యే అవకాశం అయితే ఉందని చెప్పి కూడా భావించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా మనం అనుకోవచ్చు.
అదేవిధంగా చూస్తే కనుక ఇటు అటవీ పర్యావరణం రెండు అంశాలు కూడా చాలా కీలకం. ఈ అటవీ శాఖ, పర్యావరణ శాఖ రెండు కూడా చాలా కీలకంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏరుకోరి ఆ 4 శాఖలను కూడా దానికి సంబంధించిన దానికి కేటాయించిన దాంట్లో అడిగినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక చూస్తే కనుక ఈ మరో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా చూస్తే కనుక ఏదైతే ఆయన కూడా మన నాదెండ్ల మనోహర్ కూడా చాలా సీనియర్, గతంలో స్పీకర్ గా కూడా పనిచేస్తున్నారు కావడంతో ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కందులు దుర్గేష్ మరో మంత్రి, జనసేన నుంచి గెలుపొందిన మరో మంత్రి సినిమాటోగ్రఫీ, అదేవిధంగా పర్యాటక శాఖ. ఎందుకంటే ప్రస్తుతాన్ని నిడదవోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు, గోదావరి జిల్లా నుంచి. ఇక్కడ రాజమండ్రి పరిసర ప్రాంతాలంతా కూడా పర్యాటకం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అదేవిధంగా సినిమాటోగ్రఫీ దాదాపుగా పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమ అంతా కూడా టచ్ లో ఉన్న నేపథ్యంలో సినిమాటోగ్రఫీ శాఖ కూడా జనసేన వద్దే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి మధ్యాహ్నానికి దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ వరప్రసాద్.